ఊర్మిళ ఏం చేస్తున్నావు? మరి నేనేం చేయగలను రాణిగారు? ఎవరు నా మనసులోని బాధని అర్థం చేసుకోరు. మా అన్నయ్యకి నేను ఎలా చెప్పగలను నేను రోజు చస్తూ బ్రతుకుతున్నానని? నా విషయంలో మా అన్నయ్యే నాకు సర్వస్వం. ఎంత పనైనా చేస్తాడు నా కోసం. కానీ ఒక్క విషయం మాత్రం అర్థం చేసుకోవడం లేదు, నా సంతోషం ఎందులో ఉందని. వాళ్ళకి నేను ఇంకా చిన్నపిల్లనే, మంచి చెడు ఏమీ తెలియదు అనుకుంటున్నారు. కానీ నా మనసుకు తెలుసు నా సంతోషం కేవలం కార్తీక్తోనే ముడిపడి ఉందని. నేను తనని ప్రేమిస్తున్నాను. వారు రాకుమారుడు కాదు, నిజమే. వారొక మామూలు వ్యక్తి. వారికి ఆస్తులు ధనము వంటివి లేవు. స్వర్ణ మహల్లో నివాసం ఉండరు. కానీ బంగారం లాంటి మనసుంది. వారు నన్ను మనసారా ప్రేమిస్తున్నారు. నా కోసం ప్రాణాలైనా ఇస్తారు. కానీ మా అన్నయ్య ఒక్క విషయం ముఖ్యమని చెప్తూ ఉంటారు. వారు రాకుమారుడు కాదట. అందుకే ఈ పెళ్లి వద్దంటున్నారు. కార్తీకే జీవితం నాకు. ఎవరైనా తమ జీవితానికి దూరమై ఎలా బ్రతకగలరు చెప్పండి? అంతే. ఇదే నా సమస్య. నీకిప్పుడు జరుగుతున్నదంతా కొత్త విషయం ఏం కాదు. ఎప్పటినుంచో ఇదేగా జరుగుతోంది. ఈ లోకం ప్రేమని అర్థం చేసుకోలేదు, అలాగే ఈ లోకాన్ని ప్రేమ అర్థం చేసుకోలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వే గెలుస్తావు. ప్రేమకి అంతస్తుకి ఏ సంబంధం లేదు. నేను రాజకుమారిని కాదు. అయినప్పటికీ రాణాగారు, వారి కుటుంబంలోని వారు నన్ను పూర్తిగా స్వీకరించారు. అందరికీ మీలాంటి అదృష్టం ఉండదు కదా రాణి గాయత్రి గారు. రాణిగారు కాదు, గాయత్రి. అయినా అదృష్టం దేవుంది ఊర్మిళ, అంతా మన చేతుల్లోనే ఉంటుంది. అయినా సులభంగా అన్నీ మన చేతికి అందం. నాకు కూడా వారి ప్రేమ అంత సులభంగా లభించలేదు. మీ విషయంలో కార్తీక్ మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. రాణాగారైతే ముందు నన్ను ద్వేషించేవారు. అయినప్పటికీ నేను ఓటమిని ఒప్పుకోలేదు. ప్రేమ కోసం నేను జీవితంతో పోరాడి దాన్ని పొందాను. అలాగే నువ్వు కూడా అలాగే సాధించుకోవాలి రాజకుమారి ఊర్మిళ. రాకుమారి ఊర్మిళ కాదు, ఉర్మి. అయితే ఇప్పుడు నాకంత ధైర్యం లేదు గాయత్రి. ముందు నువ్వు నాతో పాట్రా. నీ సమస్యలన్నింటికీ నేను పరిష్కారం చెప్తాను. రా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.